అయ్యో అంత అయిపోయింది నాయన. ఏమిటయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? నేనెలా చెబుతానయ్యా, నష్టంతో నేను చెప్పలేను బాబు. ఎలా మూస్తారండి? తీసుకెళ్ళిన వాళ్ళు నిజం నక్సలైట్ అయితే పంపించుండేవాళ్ళు. వాళ్ళు ఆ టైపు కాదు కదా. బెల్లం మీద ఈగలు ముసినట్టు, చెరుగ్గడ మీద సీమలు పాకినట్టు వాళ్ళందరూ మన అమ్మాయి గారి మీద పడి. మళ్ళీ మాట్లాడావంటే ఈ గుండు నీ గొంతులో పేలుతుంది. నువ్వు చెప్పమ్మా. నకిలీ నక్సలైట్లు అటాక్ చేస్తే శివాజీ అనే రీసెర్చ్ స్కాలర్ కాపాడాడు. రాత్రంతా గూడలో ఉండి వచ్చేసాను. దీనికి వీడి పెద్ద కలరింగ్ ఇచ్చి కహానీలు చెప్తున్నాడు. పేల్చే డాడీ. ఏంటి మీ నష్టపరిహారం ఇంకా అందలేదా? అంత తేలిగ్గా ఉంటుందా అమ్మా? గవర్నమెంట్ తో పని. నువ్వు వెళ్ళమ్మా. ఊరి నీ కాళ్ళు చేతులు చచ్చుబడిపోను. ఒరేయ్, నిన్ను నక్సలైట్స్ మామూలుగా కాల్చి చంపర్రా, మందు పాత్ర పెట్టి పేల్ చేస్తారా, ముక్క కూడా మిగలదు, కార్డ్ ఆఫ్ ఆనర్ కూడా ఉండదురా దరిద్రుడా. ఏంటిది? నువ్వు పుస్తకాలు తిరిగి ఇచ్చేస్తున్నావా? ఇండియా ఇతర దేశాలుగా అప్పించినంత, ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోత ఎత్తేసినంత షాకింగ్ గా ఉంది. అమ్మా రాణి, ఆనందం ఆశ్చర్యం కలిసిపోయిన ఫీలింగ్ నాకు. నీకేం ఫీలింగ్ వస్తే నాకేంటి వంకాయ్? అసలు మనుషులు రావాలి గాని. ఇదిగో 34 పుస్తకాలు తిరిగి ఇచ్చేస్తున్నాను. అదేంటి అన్ని హెడ్లు తిరిగే గాని అసలు హెడ్ తిరిగదేంటయ్యా? అది హెడ్ కాదు, ఇనప రాడ్డు. అంత తేలిగ్గా తిరగదు. ఇదిగో ఇంతకు ముందు వీటి కోసం తీసుకున్న డబ్బులు తిరిగి వాపస్ ఇవ్వక్కర్లేదు. నీకు బుద్ధి ఉంటే ఆయన తల తిప్పమని అడుగు. నాకు బుద్ధి ఉంది కాబట్టే నేను అడగను. నేను మారానని ఆయనకు తెలియాలిగా. వై బెస్ట్ కు తిరిగిన సూర్యుడి వయసులో నువ్వు ఉన్నావు. నీకేం తెలుస్తుంది? భూమిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన మొలక వయసులో నేనున్నాను. నువ్వు మొలకవి కాదు, మార్కాపురం పలకవి, ఓటు బావి గెలకవి. నిన్ను లేకపోతే నీకు అసలు బుర్ర లేదు. మరి లేకపోతే నువ్వెంత అరుస్తున్నావు కూడా. అతను ఏం విన్నట్టు ఊరుకున్నాడంటే నీ మీద అతనికి ఉద్దన్నమాట. అంటే లైన్లోకి వస్తాడంటావా? మరి అదే కిడ్నీ పని చేయబోవడం అంటే. ఒక్క నిమిషం. 1000 పడగలు ఇచ్చేసావు కదా, ఈ 1,00,000 ప్రేమ లేఖలు తీసుకెళ్లి ఊపేసేయి. అతనే దారిలో వస్తాడు. తీసుకో. జాగ్రత్త అమ్మో, కొంచెం దూరంగా ఉండు. అతను అదో టైపు. ఆర్ ఫర్ రెవల్యూషన్ తో పాటు ఎల్ ఫర్ లవ్ అనే పదం ఉందని తెలుసా నీకు? తెలియదు. నాకు మండిందంటే నీ రూమ్ కొచ్చి ఒంటికి షాక్ కొట్టే లెవెల్లో నిలబడతా. అప్పుడేం చేస్తా? కళ్ళు మూసుకుంటా. నా శరీరం నీ కోసమే తహతహలాడుతుంది. నాకు నువ్వే కావాలి అంటే అప్పుడేం చేస్తా? చెవులు మూసుకుంటా. నువ్వు నన్ను ప్రేమించి మోసం చేసావని జనాన్ని నీ ఇంటి మీదకి తీసుకొస్తా. అప్పుడేం చేస్తావు? కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టి, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, నువ్వు టంగు ధరిచి అమ్మో అనే లోపు నీ నోట్లో ఐస్ ఫ్రూట్ పెట్టి, నువ్వు కాలేజీకి సెలవు పెట్టి ఇంటి దారి పట్టేలా చేస్తా. ఏమా, ఆఖర్ సారిగా అడుగుతున్నా, నన్ను లవ్ చేస్తున్నానని చెబుతావా లేదా? నేను ఆఖరి సారి చెప్తున్నాను, ఐ డోంట్ లైక్ యూ. నే ఎక్స్ మినిస్టర్ కొడుకుని. కావాలనుకుంటే నీ ఇంట్లోకి వెళ్ళి నిన్నెత్తుకొస్తా. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గాని కాపలా పెట్టి మరీ రేపు చేస్తా. మధుసూదన్, ఏమిటిది? కాలేజీ అనుకున్నావా, రౌడీ అడ్డా అనుకున్నావా? నడు ప్రిన్సిపాల్ దగ్గరికి. ఇన్నాళ్ళు దేశానికి నిజమైన స్వతంత్రం రాలేదని బాధపడ్డారు. ఇప్పుడు తెలిసిందయ్యా అది వచ్చిందని. విద్యార్థి మాస్టర్ని చెంప మీద కొట్టేంత స్వతంత్రం వచ్చింది. మాస్టర్ని కొట్టాడు స్వతంత్రమే కాదు, ఇష్టం వచ్చిన ఆడపిల్లని లవ్ చేసాడు స్వతంత్రం కూడా వచ్చింది. చెప్పు, ఐ లవ్ యూ అని. నేను చెప్పను. ఐ లవ్ యూ అని చెప్పకపోతే నరికేస్తా. నరికినా చెప్పను. ఆఖర్ సార్ అడుగుతున్నా, చెప్పు. చెప్పను.
కాదర్ బాయ్ బాత్ కర్ రా హై కా సైడ్ ఎవరు ఎక్స్ మినిస్టర్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఏకాంబరం. నమస్తే చేసుకుంటున్నా నేను గదే చేసుకుంటున్నా. మంచిగున్నారా ఆ ఏం మంచి. సరిగ్గా నేను అసెంబ్లీలో కూర్చున్న టైం చూసి అన్ని లవ్ చేయలేదని ఒక పోరిని నా కొడుకు మర్డర్ చేసిండు. మర్డర్లు మీకేమన్నా కొత్తనా సారు గంత పరేషాన్ అయిపోతున్నారు? పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. ఫాదరో ఖాదరో నా తెలియదు. గంటలో నా కొడుకు స్టేషన్లోకి వెళ్ళి బయటికి రావాలా. మా పాగలగానికి ప్యాకెట్ ఇచ్చి పంపుతుండా, జరా చూసుకో. నమస్తే ఖాదర్ భాయ్. ఏయ్ బీగాలాడున్నాయి. అరే నీకేమైనా బ్రెయిన్ అయితే ఉన్నదా? పోరి కావాలంటే ఏం చేయాలా? మానభంగం చెయ్యాలా, మర్డర్లు చేసుకుంటారు. మళ్ళా పోరి కావాలంటే ఎట్లా? పోరి లేదు, చచ్చింది కదా. నువ్వేం ఫికర్ చేయ కాదర్ భాయ్. మా ఎమ్మెల్యే సాబ్ కొడుకు పీనుగల్ని కూడా నవ్వుకుంటారు. ఏం చేస్తారు? చలో మధుసూదన్. ఖాదర్ భాయ్, శివాజీ అని రీసెర్చ్ స్కాలర్ స్టూడెంట్లతో వచ్చి కేసు పెట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఇలా తీసుకెళ్లిపోతే గొడవైపోద్ది. అంటే సోమవారం కోర్టు తెచ్చేదనక మా ఎమ్మెల్యే సాబ్ కొడుకు గీండే ఉండాలంటవా? అరే నువ్వేం పొరగానివిరా? ఎప్పుడైనా క్రైమ్ చేయాలంటే శుక్రవారం చేయకు. సోమవారం చేసినావు అనుకో మంగళవారం ఇంట్లో ఉంటావు. చలో. అదిగో మళ్ళీ తీసుకెళ్తున్నారు. అది కాదు భాయ్, అసలు ఏం జరిగిందంటే, అరే గిట్టరారా, కా పోరిని ఈ కమల్ హసన్ లవ్ చేసిండు. ఏమ్రా? అవు చేసిన, నువ్వు చెప్పినావు కదా అన్న లవ్ అంటిందే. ఖమోష్. పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. ఇన్నవా? కా పోరి ఈయన్ని లవ్ చేయను పొమ్మంది. ఈడు నరికిండు. గా రక్తం మసూదన్ బట్టల మీద పడ్డది. సంజయిందా? కేసు గట్ల రాసుకో. హాయ్ కావ్య, హాయ్ అశోక్. మన విషయం మీ అన్నయ్యకి చెప్పావా? ప్రేమ చనిపోయిన దిగుల్లోంచి అన్నయ్య ఇంకా తేరుకోలేదు. పైగా మన ఇద్దరిది ఒకే కులం కాదు. చెప్తే ఎక్కడొద్దంటాడోనని భయంగా ఉంది అశోక్. చూడు కావ్య, నిన్ను పోషించగలనన్న ధైర్యం నాకు ఈ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చింది. మీ వాళ్ళకి చెప్పి నువ్వు గుమ్మం దాటినా, చెప్పకుండా ఇల్లు వదిలినా నాకే అభ్యంతరం లేదు. నిన్ను కళ్ళలో పెట్టి కాపాడుకుంటాను. ఆలోచించుకో. అదేంటొదినా, నాకు చెప్పకుండా పెళ్లి చూపులేంటి? చూడమ్మా, ఇప్పటికే ఏ మహత్య మూలంగా మన కుటుంబం అల్లరి పాలైంది. ఏ సంబంధం లేనిది ఎందుకు చంపుతాడు అంటున్నారంట. నీకు దండం పెడతాను, ఇప్పుడు అల్లరి చేయి. లక్ష్మి, కావ్యం తీసురా. పద. రామ్మా. మా చెల్లెలు కావ్య, కూర్చోమ్మా. అమ్మాయిని చూశారు కదా, శుభమని ఒక మాట అనేసుకుంటే. అనుకునేదే ఉందండి, కట్నం ఇంకో 1,00,000 కావాలి. అదేమిటి బావగారు, కట్నం ముందే అడ్వాన్స్ గా కావాలని మీరంటే, నెల రోజుల క్రితమే ఇల్లు తాకట్టు పెట్టి మీరు అడిగిన ₹1,00,000 ఇచ్చానుగా, మళ్ళీ ఇప్పుడు ఇంకో 1,00,000 అంటారేమిటి? మాట్లాడకుండా ఒప్పుకుంటే మీకే లాభం, లేకపోతే మీ చెల్లెలే అలరవుతుంది. నా చెల్లెలకి ఏంటండి నిప్పు? నిప్పు కాదు, తుప్పు. ఇవిగో ఈ ఫోటోలు చూడండి. నీ చెల్లెలు పెళ్లి ఒకటితో ప్రేమ ఒకటితో వెలగబెడుతోంది. వాడు మన కులం వాడు కూడా కాదు. దరిద్ర ముఖమా, కులం గారి కులం వాడితో నానా తిరుగులు తిరిగి నా ఇంటి పరువు తీస్తావా? ఇవాళ నిన్ను చంపి నేను చేస్తాను. అరే ఎందుకు బావగారు బంగారం లాంటి పిల్లని చంపుకుంటారు? నేనేమన్నా పెళ్లి చేసుకున్నానా? కాకపోతే మీ చెల్లెలు తిరుగుళ్ళ కోసం ₹1,00,000 ఫైన్ వేశాను అంతే. నేర్చుకోలేను. అయితే నేను తాంబూలాలు పుచ్చుకోను. అంతేకాదు, అడ్వాన్స్ గా మీరు ఇచ్చిన 1,00,000 కూడా వదులుకోవాల్సి వస్తుంది. లేరా నిన్నే లేవే. పొలానికి అడ్వాన్స్ ఇవ్వడం చూశా, ఆవునో గేదెనో కొనటానికి అడ్వాన్స్ ఇవ్వడం విన్నాను. పెళ్లి కొడుక్కి అడ్వాన్స్ ఏమిటి? ఏయ్, నన్ను ఎవరనుకున్నావు? ఆడపిల్ల నిన్ను పెళ్లి చేసుకుని ఇంకొకరిని ప్రేమిస్తే ₹1,00,000 ఫైన్ తో ఫైన్ గా బ్రతికే నెల తక్కువ వేతవి. రేపు ఆ పిల్ల నిన్ను కాదని ప్రేమించిన వాడితో కాపురం చేస్తే ఏం చేస్తావురా? ₹2,00,000 ఫైన్ తో సరిపెట్టుకుంటావరా? బ్రోకర్ విధవా. శివాజీ, వీడిని చెప్పు తీసుకుని కొట్టలేదు సంతోషించు. వరకట్నం నిషేధించిన ఈ దేశంలో అడ్వాన్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి ఎదిగిన మధ్యతరగతి మానవుడా, నీకు నమస్కారం. ఇల్లు తాకట్టు పెట్టి పెళ్లయ్యాక వీధిలో బతుకుతావా? ఆ తర్వాత పట్టుకుట్టి కోసం పుట్టిన బిడ్డను కూడా అమ్ముకుంటావా? పేరుకి వరకట్నం నిషేధం. ఈ దేశంలో కోటాలో దొరికే కిరసనాయులు ఓడలను చంపడానికి అద్దరికే చాలటం లేదు కృష్ణమూర్తి. వరకట్నం నిషేధం, బాల్య వివాహం నిషేధం, మందు నిషేధం అన్ని కాగితాల మీదే. నిజానికి నిజంగా నిషేధం అయింది ఏమిటో తెలుసా? మానవత్వం. ప్రాణం ఇచ్చి కొందామన్నా ఏ సందులోనూ దొరకటం లేదు. ఈ రోజే ఇల్లు తాకట్టు నుంచి విడిపించాలి. ఇప్పుడే డబ్బులు తీసుకొచ్చిస్తాను. కవ్య, నీ పెళ్లి నువ్వు కొరుకున్న వాడితోనే జరుగుతుందమ్మా. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరి సాక్షిగా అశోక్, కావ్య దంపతులు కాబోతున్నారు. మరి అంత సింపుల్ గా తేల్చేయకండి. దండలు తీసుకొచ్చాను.
అసెంబ్లీ మీద ఒట్టేసి చెప్తుండా ఈ మర్డర్ నా కొడుకు చేయలే. యువరానర్, పోయేది ఎమ్మెల్యేలే కదా అని ఈయన అసెంబ్లీ మీద ఒట్టేసి చెప్తున్నారు. పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. నేను చెప్పేది కొన్రి ఆ పోరిని ఈ కమల్ హాసన్ గాడు చంపిండు. ఈయన్ని పట్టుకొని నేనే పోలీసులకు అప్పచెప్పిన. నేరం అంగీకరిస్తున్నావా? అన్న చెప్పిండు కదా గంతే. కమల్ హాసన్ నేరం అంగీకరించినందువల్ల అతని మీద కేసు ఫైల్ చేయవలసిందిగా పోలీసు వారిని కోరుతూ మధుసూదన్ని నిర్దోషిగా విడుదల చేయడమైనది. న్యాయస్థానం నిన్ను నిర్దోషి అని చెప్పి ప్రపంచంలో తిరిగే హక్కు కల్పించుండొచ్చు. కానీ ఇది పవిత్రమైన విశ్వవిద్యాలయం, ప్రపంచ మేధావులు తయారయ్యే పుణ్యస్థలం. ఇక్కడ నిన్ను అడుగు పెట్టబడు. కోర్టు నన్ను నిర్దోషం చెప్పింది, నే గెలిచిన. న్యాయం గెలుస్తుందన్న మాట నిజం, కానీ గెలిచేదంతా న్యాయం కాదు. ఈ కుళ్ళు వ్యవస్థలో జరిగే అన్యాయాలు అక్రమాలు చూసి చూసి న్యాయదేవత కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయో, నెత్తురే కారుతుందో కళ్ళగంతలు విప్పితే కదరా తెలిసేది. ఏంది బే నకరాలు చేస్తున్నావు? మత్సూదన్ వెనక ఎవరున్నారో చూసినావా? చూశాను బేవకో. పోలీసులు చూసి రౌడీలు భయపడాలి, రౌడీలను చూసి పోలీసులు లాఠీలతో రెచ్చిపోవాలి. కానీ ఇక్కడ రౌడీలు పోలీసులు అన్నతమ్ములా ఒక హంతకుడికి బాడీగార్డ్లా వచ్చారు. అప్పుడే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. వీళ్ళకి ఎలాగూ సిగ్గు శరం చివు నెత్తురు ఏమీ లేవు. మీకేమైందయ్యా? ఏయ్, నువ్వు రీసెర్చ్ స్కాలర్ అని నీ భవిష్యత్తు నాశనం చేయడానికి ఇష్టం లేక ఊరుకుంటున్నాను. తప్పుకో. గొట్టాలకు భయపడడం తెలంగాణ గడ్డ మీద పుట్టిన గడ్డి పరకకు కూడా అలవాటు లేదు. జర మీరు తప్పుకోరు సార్, కొడుకుని ఖతం చేసి క్లియర్ చేస్తాం. ఏమిట్రా నువ్వు క్లియర్ చేసేది? ఒక్క తన్ను తంతే నువ్వు నీ కదరు పైన మీ ఫాదర్తో కలిసిపోతావు. అది మన రాజ్యాంగం, న్యాయశాస్త్రం, శిక్షాస్మృతి, భారతం, రామాయణం, భాగవతం, ఖురాన్, బైబిల్. ఇది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఇవి ఉపనిషత్తులు. భారతీయులందరూ నెత్తి మీద పెట్టుకుని పూజించే ఈ పవిత్ర గ్రంథాలను కణుతూ తొక్కుంటూ వస్తావా? చిరబాబు 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 కాలేజీలో నిన్ను రానియనందుకు వాకౌట్ చేసి రమ్మన్నాడు మీ నాయన. హలో, ఇది అసెంబ్లీ కాదు వాకౌట్ చేయడానికి, విశ్వవిద్యాలయం. ఈ రోజు నుంచి వాడికి లాకౌటే. శివాజీ శివాజీ పోయింది, మొత్తం ఇజ్జత్ పోయింది. ఇంట్లో పెండ్లానికి ఎట్ట చూపించాలి ముఖం? పెండ్లానికి మొక్క చూపిస్తురు సరే సార్, ఉంచుకున్నావ గట్ట చూపిస్తాం మొక్కం, రేపొద్దున అసెంబ్లీలో స్పీకర్ గట్ట చూపిస్తాం మొక్కం, ఊళ్ళో పబ్లిక్ గట్ట చూపిస్తాం మొక్కం. అరే మన ఇంటి కుక్క రోజు 10 మందిని కలిసి ధైర్యంగా రోడ్ల పడి తిరుగుతాందా? వాణ్ణి ఇప్పుడే పోయి ఖతం చేస్తా. గాడిని ఖతం చేస్తే అసెంబ్లీ ముందు వేస్తారు. సార్కు సంఖ్యలు అప్పుడు ఈ టీవీ జమిని టీవీ తీస్తారు. ఇక సిటీ కేబుల్ ఒకటి ఉన్నది కదా, దానిలో అస్సలు వదలరు. గిట్ల 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 జూములు తీస్తారు. అస్సలు సార్ ఫేస్ లేదో చెత్త ఎక్స్ప్రెషన్ కనిపిస్తుందా? నాకేం నాయనా ఏడా నా ఇజ్జత్ పోయిందో గాడినే నేను చదవాలి. ఏంద్ర నీ ఇజ్జత్ పోయేది? 10 మంది రౌడీల్ని 25 మంది పోలీసుల్ని ఇచ్చి పంపితే ఆ అడింగో నెక్క వెనక్కి తిరిగి వచ్చినావు. ఏడతాను చదువుకోబో. నే వేరే యూనివర్సిటీలో చదవా. అవు సాబ్, మన మత్సూదన్ను వాడు క్యాంపస్ లకు అడుగు పెట్టనీయలే. గా శివాజీ గారిని క్యాంపస్ లకు అడుగు పెట్టకుండా నేను చూస్తా. పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. అబ్బే శివాజీ, అయిపోయినవురా. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా.